చూడండి, ఇదే చెప్తున్నాను. ఆ రోగిష్టి దాని పేరు ఇంట్లో వినబడకూడదు. అసలు అది చచ్చిందో బతికిందో మీరెవ్వరూ పట్టించుకోకూడదు. ఆ నందిని గురించి ఎలాంటి ప్రస్తావన రాకూడదు. అల్లాహు అక్బర్. సురేంద్ర బేటా, బాబా, ఇక నీ బేటీకి ఏ సమస్య ఉండదు. ఆ అల్లా అచ్చా కరేగా. బాబా, కూతురు దొరికిందని సంతోషపడాల్సిన మేము కూతురు దూరం కాబోతోందని తెలిసి తట్టుకోలేకపోతున్నాం బాబా, తట్టుకోలేకపోతున్నాం. బాధపడకు సుధా. అల్లా నీ కూతుర్ని నీ నుంచి దూరం చెయ్యడు. బాబా, మీ నోటివాక్కు ఫలించి మా కూతురికి ఏం జరగకుండా ఉంటే మాకంటే అదృష్టవంతులు ఇంకెవ్వరూ ఉండరు. ఆ అల్లా కరుణామయుడు. సబ్కా మాలిక్ ఏక్ హై. తప్పకుండా మీకు మంచి చేస్తాడు. या आली मुश्किल कुशा मुश्किल कुशाई कीजिए है आश्रय रंजोगम, इसको रिहाई दीजिए. చూడమ్మా, అల్లా తలుచుకుంటే సాధ్యం కానిదంటూ లేదు. అగ్ని పర్వతాలు సైతం హిమబిందువులను వెదజల్లుతాయి. ఎడారులు సైతం నదులుగా మారిపోతాయి. మీ కుటుంబాన్ని అల్లా పెట్టిన పరీక్షలన్నీ అయిపోయినాయి. ఇక మీకంతా మంచే జరుగుతుంది. అంతా మీ దయ బాబా. సుధా, సురేంద్ర, బాబా, మీరిద్దరూ ధైర్యంగా ఉండి అమ్మాయికి కూడా ధైర్యం చెప్పండి. అలాగే బాబా. ఇంకో ముఖ్యమైన విషయం, మీకు వేరే ఇల్లు దొరికేదాకా ఈ ఇంట్లోనే ఉండండి. నేనిక్కడే పక్కనే ఉన్న దర్గాలో ఉంటాను. మీకు ఏ ఇబ్బంది కలిగినా నా దగ్గరకు రండి. అలాగే బాబా. సురేంద్ర, బాబా, ఆ దర్గా చాలా మహిమగల దర్గా. మీరిద్దరూ అమ్మాయితో ఒకరోజు అక్కడ నిద్ర చెయ్యండి. అంతా శుభం కలుగుతుంది. సరేనా? అలాగే బాబా. అలాగే బాబా. సరే, మరి నేను వస్తాను. సరే బాబా. బాబా సాక్షాత్తు ఆ అల్లాయే. నేను జైల్లో ఉన్నప్పుడు కొంతమంది ముస్లిం ఖైదీలలో మనోధైర్యం నింపడానికి, జీవితం మీద వాళ్ళకి ఆశలు కల్పించడానికి ప్రతి శుక్రవారం బాబా జైలుకొచ్చి వాళ్ళకి మంచి మాటలు చెప్పి ఆశీర్వదించి ధైర్యంగా ఉండమని చెప్పేవారు. అక్కడే నాకు బాబాతో పరిచయం అయింది. ఆయన చెప్పిన మాటలే నాలో ఆత్మస్థైర్యాన్ని నింపి ధైర్యంగా ఉండేలా చేసింది. ప్రతిరోజు
నిన్ను అమ్మాయిని తెలుసుకొని బాధపడే నేను ఒక శుక్రవారం మాత్రం బాబాతో కలిసి ప్రార్థన చేసి చాలా ఉపశమనాన్ని పొందేవాణ్ణి. రేయ్, ఎవర్రా నువ్వు? ఎందుకు లోపలికొచ్చావు? పో బయటికి. రేయ్, నీకెంత ధైర్యం ఉంటే మా ఇంటికి వస్తావు? నిన్ను నమస్తే మేడం. రేయ్, రేయ్, ఇప్పుడు దొరికావురా. ఆ రోజు నా నుంచి తప్పించుకున్నావు. ఈ రోజు నిన్ను వదలను. లక్ష్మి,
అజయ్ ఏయ్, అజయ్ అయ్యో రోజీ అమ్మమ్మ ఏయ్, వదలరా రేఖ చెప్పేది వదలరా. వదలు. ఏయ్! No! No! అమ్మమ్మ ఏమైంది? రోజీ రోజీ ఏమైంది? ఎందుకు అలా అరిచావు? ఏదో పీడకలొచ్చింది లక్ష్మి. పీడకల? అవును లక్ష్మి, ఆ రోజు నీ మీద అటాక్ చేసిన మాస్క్ వాడు నా కళ్ళకొచ్చాడు. వాడు మన ఇద్దరిని టార్గెట్ చేశాడు అనిపిస్తోంది. అవును రోజీ, నువ్వు చెప్పేది కరెక్టే. రోజీ, ఇక మీదట మనం మరింత జాగ్రత్తగా ఉండాలి. అంతేకాదు లక్ష్మి, ముందు వాడెవడో తెలుసుకోవాలి. ఉదయమే లోకికి విషయం చెప్పు. అలాగే రోజీ. నేను నా డార్లింగ్ రోజీకి ఇచ్చిన 15 రోజుల గడువు కంప్లీట్ అయింది. ఇక చచ్చినట్టు నన్నే పెళ్లి చేసుకోవాలి, తప్పదు. ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదమ్మా. ఊరుకో అజ్జి, రోజు ఎక్కడున్నా తిరిగి వస్తుంది. వీళ్ళేంటి, ఏం జరుగుంటుంది? మేడం, ఏమైంది? అలా ఉన్నారేంటి? విజయ్, నందిని తల్లిదండ్రులు వచ్చారు. వాళ్ళతో మన రోజు వెళ్ళిపోయింది. ఏంటి మేడం మీరనేది? అవును విజయ్, మా అమ్మా నాన్నలతోనే రోజు వెళ్ళిపోయింది. ఊరు నాయనో, కదేంటి ఇలా అడ్డం తిరిగింది? మేడం, రోజు వెళ్ళడం ఏంటి? మీరు అసలు ఎలా పంపించారు? అడ్రస్ ఎక్కడో చెప్పండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. విజయ్, నా రోజుని నేనెందుకు పంపిస్తాను చెప్పు. నేను వచ్చే లోపే తను వెళ్ళిపోయింది. పైగా తర్వాత వాళ్ళున్న ఇంటికి మనుషుల్ని పంపిస్తే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారని తెలిసింది. విజయ్, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నా రోజే నాకు కావాలి. ప్లీజ్ విజయ్, ప్లీజ్. ఎంత డబ్బైనా ఇస్తాను. 5 కోట్లు, 10 కోట్లు, 20, నీ ఇష్టం. ఎంతైనా తీసుకో. నా రోజే నాకు కావాలి. భలే వాళ్ళే మేడం,
డబ్బుల కోసం నేను ఎప్పుడు మీరు ఇచ్చిన పని చేయలేదు. అయినా డబ్బుదేముంది మేడం చెప్పండి. ఒకవేళ డబ్బుల కోసమే ఆశించేవాడిని అయితే తను నందిని అని తెలుసు, వెళ్ళిపోయింది రోజీ అని తెలుసు. ఎప్పుడైనా ఆ విషయంలో నేను బ్లాక్మెయిల్ చేశానా? మీరు బాగుండాలి, నేనెప్పుడు మీ బాగునే కోరుకుంటాను. నేను మాత్రం డబ్బు మనిషిని కాదు మేడం. ప్లీజ్ విజయ్, ఏదో ఒకటి చేయి. రోజీని వెతికి పెట్టు. మేడం మీరేం బాధపడకండి, ఎలాగైనా రోజు ఎక్కడుందో వెతికి పట్టుకొని తీసుకొస్తాను. అజ్జీ, రోజీ ప్రాణాలకి ఎటువంటి ప్రమాదం లేదని, తను తిరిగి మామూలు మంచి అయిందని విజయ్కి చెప్తే పోయిండేది కదా. లేదు నందిని, విజయ్ కానీ ఇంకెవరికైనా గాని రోజీకున్న జబ్బు నయమైందని తెలియకూడదు. మన రోజీ మన దగ్గరకొచ్చాకే ఈ నిజం అందరికీ తెలియాలి. అప్పటిదాకా ఎవరికీ తెలియకూడదు. రోజీ పర్ఫెక్ట్లీ ఆల్ రైటా? కానీ ఇప్పుడు మనం బాధపడాల్సింది పాపం వాళ్ల గురించే. తమ కూతురు చనిపోబోతోందని రోజీని చూస్తూ ఎంతగా విలువెల్లాడిపోతుంటారు అని. అంటే రోజీకి ఎటువంటి జబ్బు లేదు, పూర్తిగా నయమైందన్నమాట. రోజీ నిండు నూరేళ్లు బ్రతుకుతుందన్నమాట. వామ్మో, బంతి రోజీ కోట్లకు వెళ్ళబోతుందన్నమాట. అలా జరగకూడదు. తొందరగా రోజు ఎక్కడుందో పట్టుకోవాలి. వీళ్ళ మాటల్ని బట్టి తను క్యూర్ అయిందన్న సంగతి రోజీకి తెలిసే లోపే తనని వెతికి పట్టుకోవాలి. ఒరే సిద్ధు, ఇదేరా మనం హైదరాబాద్లో కొన్న ఇల్లు. ఏంట్రా అలా చూస్తున్నావు? ఇల్లు ఎలా ఉంది? మాట్లాడవేంట్రా? ఇల్లు చాలా బాగుంది డాడీ, కానీ మన ముగ్గురికి ఇంత ఇల్లు అవసరమా అని ఆలోచిస్తున్నాను.